నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఐక్యరాజ్య సమితిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మానవ హక్కుల హై కమిషనర్ వార్షిక నివేదికపై భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉగ్రవాదంపై మొసలి కన్నీళ్లు కారుస్తున్న పాకిస్తాన్ పాలకుల బండారాన్ని బయటపెట్టింది భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమా సింగ్. ఉగ్రవాదంపై దాయాది ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. మీరు పెంచిన భూతమే మిమ్మల్ని కాటేసిందంటూ కౌంటర్ ఇచ్చారు అనుపమా సింగ్. అంతర్జాతీయ వేదికగా ఇండియాను నిందించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ మరోసారి భంగపడింది. జమ్మూ కాశ్మీర్పై ప్రేలాపనలు చేసిన దాయాదికి మన దేశం గట్టిగా బుద్ధి చెప్పింది. స్వార్థ ప్రయోజనాల కోసం అరాచక శక్తులను పెంచి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు ఆ ఉగ్ర కాటుకే బలవుతోందని దుయ్యబట్టింది. అలాగే సింధు జలాల ఒప్పందం రద్దును ప్రస్తావించింది ఇండియా. ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశంతో చర్చలు లేవంటూ స్పష్టం చేసింది. నీళ్లు, రక్తం ఒకేసారి కలిసి ప్రవహించవని గతంలోనే ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అదే విషయాన్ని మరోసారి ఐక్యరాజ్య సమితి వేదికగా భారత ప్రతినిధులు ప్రకటించారు. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదులకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎవరూ కాదనలేని నగ్న సత్యం ఇది. అందుకు నిదర్శనమే పెహల్గాం ఉగ్రదాడి. టెర్రరిస్టులతో సంబంధాలు లేవని వివిధ వేదికలపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది దాయాది. అయితే పెహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సేనలు పాకిస్తాన్కు చుక్కలు చూపించాయి. ముప్పేట దాడులు చేసి మునీర్ సైన్యాన్ని షేక్ చేశాయి. ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాయి. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని అంతం చేస్తే తప్ప సింధు జలాలను వదిలేదే లేదని ఇండియా తెగేసి చెప్పింది. నీళ్లు కావాలో ఉగ్రవాదం కావాలో తేల్చుకోవాలంటూ ఇస్లామాబాద్కు భారత్ అల్టిమేటం జారీ చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాద విధానాలను, ద్వంద్వ ప్రమాణాలను ప్రపంచం ముందు శివంగిలా ఎండగట్టారు భారత ప్రతినిధి అనుపమా సింగ్. జమ్మూ కాశ్మీర్ అంశంపై స్పష్టమైన తిరుగులేని వైఖరిని తేల్చి చెప్పారు. ఒకప్పుడు రాక్షసుడిని సృష్టించి ఇప్పుడు అదే రాక్షసుడు తనపై దాడి చేస్తుంటే విస్తుపోవడం దాయాదికే చెల్లిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అనుపమా సింగ్. ఇటీవల రావల్కోట్లో జరిగిన విషాదమే పాకిస్తాన్ దారుణాలకు నిలువెత్తు సాక్ష్యం. ఘర్షణలో 9 పోలీసులతో సహా 11 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, వారికి శిక్షణ ఇవ్వడాన్ని ఆ దేశ రక్షణ మంత్రి తమ ప్రభుత్వ విధానంగా చెప్తారు. అలాంటి కంట్రీ ఇప్పుడు తాము ఉగ్రవాద బాధితులమని వాపోవడం హాస్యాస్పదం. అందుకే 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందానికి కాలం చెల్లింది. అందులో ఎలాంటి మార్పు ఉండదని భారత ప్రతినిధి అనుపమా సింగ్ స్పష్టం చేశారు. మొత్తానికి అనుపమ కౌంటర్తో పాక్ ప్రతినిధులు నోరెళ్లబెట్టారు. This is the country where the sitting defense minister boasts of hosting, training and deploying terrorist as state policy, and yet Pakistan calls itself a victim of terrorism. Indeed, a paradox which only Pakistan could sustain. It is a living example of a Frankenstein state which is shocked when its own monster bites back. Mr. Vice President, our position on Indus Water Treaty is well known. It defies logic that a state which exports terror as an instrument of policy continues to demand the privileges of cooperation predicated on goodwill and friendship. It is equally undeniable that the treaty is now outdated. No technical arrangement can remain frozen in time while the world around it is transformed. A treaty negotiated in 1960 cannot be treated as a perpetual entitlement, which is insulated from accountability, detached from present-day realities, and untouched by the profound changes of the past 6 decades. ఇదే అంశంపై మనతో పూర్తి విశ్లేషణ అందించడానికి జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం సార్. నమస్కారం రామ్మోహన్ రావు గారు, అనుపమా సింగ్ నిజంగా ఒక శివంగిలాగా పాకిస్తాన్ పైన మాటల దాడి ఒక వర్షంలాగా కురిపించారు. అంటే ఫ్రాంకెన్ స్టేట్ అనేటువంటి పదం ఆవిడ యూజ్ చేశారు అని అంటే అది కేవలం ఒక డిప్లొమాటిక్ రెటారిక్గా చూడాలి అని అంటారా? లేదు అంటే అణ్వాయుధాలు ఉన్నటువంటి ఒక దేశం తన సొంత నాన్ స్టేట్ యాక్టర్స్ చేతిలో బందీగా మారిందని ప్రపంచ దేశాలకు చెప్పేటువంటి దానిలో భాగంగానే ఈ రకమైనటువంటి వర్డ్ని వాడారు అని అనుకోవచ్చు. ఖచ్చితంగా వారు పాకిస్తాన్కు ఆ వర్డ్ సరిగ్గా సరిపోతుంది. ఒక ద్విజాతి సిద్ధాంతం మీద
అంటే ద్వేషాల పునాది మీద ఏర్పడింది పాకిస్తాన్ దేశం. మతపరంగా చీలిపోయింది. సెక్యులర్ అనే బదులు వాళ్ళు పూర్తిగా ముస్లిం ఛాందసవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకని మిగతా విదేశీ సంబంధాలు చూసుకున్నా, మనం ఈ దాడులు చూసుకున్నా, అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా దాడి చేసినప్పుడు కానీ రకరకాలుగా చూసుకున్నా కూడా పాకిస్తాన్ పాత్ర ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే కనుక ఫ్రాంకైన్ స్టేట్ అనే మాట సరిగ్గా సరిపోతుంది. అనుపమ సింగ్ గారు నిజంగా శివంగిలాగా మాట్లాడారు. యాక్చువల్ గా ఈ సింధు జలాల ఒప్పందం గురించి కూడా మాట్లాడారు. యాక్చువల్ గా అసలు దొంగ అన్నాడు. అంటే ఉల్టా చోర్ కోత్వాల్ కే డాంటే అని ఒక తెలంగాణలో ఉర్దూ సామెత ఉంది. అది అచ్చంగా ఇప్పుడు పాకిస్తాన్ జరిపోతుంది. దొంగ అని వస్తున్నాడు. దొంగతనం చేసిన వాళ్ళే దొంగ అని వచ్చేది వాళ్ళే. ఇవాళ ఐక్యరాజ్య సమితి వేదికగా భద్రతా మండలిలో ఈ విషయం ప్రస్తావించి పూర్తి స్థాయిలో పాకిస్తాన్ మన ఎదురు దాడికి తట్టుకోలేకపోయింది అంటున్నారు. మన సింగ్ మన విదేశాంగ విధానాన్ని స్పష్టంగా ప్రకటించింది. పాకిస్తాన్ డొల్లతనాన్ని పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఫ్రాంకైన్ స్టేట్ అనే మాట వాడి మరింత గట్టిగా మాట్లాడింది. అసలు సింధు జలాల ఒప్పందం ఏంటిది? ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహిస్తే 1919 సెప్టెంబర్ నాడు అటు ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం, ఇటుపక్క మన భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఆయనకి ఇంకా 2 ఏళ్ల దాకా బతికే ఉన్నారు ఆయన ఆ ఒప్పందం జరిగిన తర్వాత. అటు ఆయూబ్ ఖాన్ గారు అక్కడ ప్రధానిగా ఉన్నారు. అప్పుడు ఒప్పందం జరిగింది. దానిలో 6 నదుల్లో, పంజాబ్ 5 నదులే కానీ మిగతా అవన్నీ చూసుకుంటే మనకు తూర్పు నదులు, పశ్చిమ నదులు అని విభజించుకొని మనం తూర్పు నదులన్నింటిని కూడా ఓ రకంగా చెప్పాలంటే రావి, బియాస్, సట్లెజ్ ఈ నదులేమో మన భారతదేశానికి పూర్తిగా హక్కులు ఉంటాయని మనం చేసుకున్నాం. పశ్చిమ నదులైన సింధు, ఇవాళ సింధు నది వివాదం అంటాం కదా, అన్ని కలిసి సింధు నదులు కలుస్తాయి. సింధు, జీలం, చినాబ్ ఈ నదులేమో పాకిస్తాన్ పూర్తిగా వాడుకోవాలని చేసింది. అయితే ఆనాడు శాశ్వత సింధు కమిషన్ ఏర్పాటు చేయాలని, ఒప్పందం అమలు పర్యవేక్షించడానికి, వివాదాలు పరిష్కరించడానికి కూడా ఉభయ దేశాల కమిషన్లు ప్రతి ఏటో సమావేశం అవుతారని చెప్పుకుంది. త్వరగా చెప్పాలంటే మొన్నటి పహల్గామ్ సంఘటన తర్వాత మనం దానికి పెట్టాం, తప్పదు కదా. ఎందుకంటే వాళ్ళు రక్తము, అందుకని మోడీ గారి భాషలో చెప్పండి, రక్తము నీళ్లు ఒకే నదిలో ప్రవహించవు. నిజమే కదా, ప్రవహించాలంటున్నాను నేను. వాళ్ళు చేసే పని అటువంటిది పెట్టుకొని మరి మాకు నీళ్లు కావాలంటే సాధ్యమవుతుంది. నిజంగా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే మానవ హక్కుల ఉల్లంఘన మనం చేస్తున్న పని ఖచ్చితంగా, ఏ న్యాయపరంగా చూస్తే. కానీ వాళ్ళు చేస్తున్న పని చూసుకుంటే ఇవాళ పాకిస్తాన్ లో సింధు, మనకు అట్లాగే పంజాబ్, ఈ 2 ప్రాంతాలు, పంజాబ్ సగం ఇటు సగం అటు చిడిపోయింది మనకు ఇండియా పాకిస్తాన్ విభజనలో. పాకిస్తాన్ ప్రాంతాల్లో పశ్చిమ పాకిస్తాన్ మన పంజాబ్ ఉన్నది, తూర్పు పంజాబ్ మనం పేరు పెట్టలే కానీ పంజాబ్ మిగతాదంతా మన దగ్గర ఉన్నది. అట్లా చూసుకుంటే అసలు మొత్తం ఫర్టైల్ ల్యాండ్స్ ఏమైనా ఉంటే సింధు మైదానంలో ఉన్నది. వాళ్ళు మొత్తం కలిసి సింధు నది ప్రవహిస్తుంది కనుక పాకిస్తాన్ లో ఉన్నదంతా కూడా నాయకత్వం అక్కడి నుంచి వస్తుంది. రోజా గారు, అట్లాగే సంపద అక్కడనే ఉన్నది. అటు బెల్చిస్తానే ఉంది, అటు పూర్తిగా ఎడారి తప్ప ఏం లేదు. అటు పోతే ఇటు పక్కన మనకు ఆక్రమిత కాశ్మీర్కి సంబంధం లేదు. ఆక్రమిత కాశ్మీర్ నుంచి పోతున్న నీళ్లు కాశ్మీర్ ను ఆక్రమించుకొని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో కూడా నదులు వాడుతున్నాయి కదా, మన ఇవే నదులు వాడుతున్నాయి కదా, మరి అక్కడ మనకు ఎందుకు సాగు చేయడం లేదు వీళ్ళు అంటే పూర్తిగా వాళ్ళ పంజాబ్, సింధు ఈ 2 పాకిస్తాన్ ఉన్న ప్రాంతాలలో సంపద అట్లాగే నాయకత్వం అక్కడి నుంచి ఉంది. వాళ్ళు దాని ద్వారా రేపు పొద్దున ఒక ఏర్పాటు వాదం కూడా వస్తుంది. సంపద మాదే, మాకు నాయకత్వం మాదే, మేమెందుకు మిగతా వాళ్ళని పోషించాలి అనే మాట కూడా వస్తుంది. కనుక ఇవాళ మన అనుభవ సింగ్ మాట్లాడిన మాటలు అక్షర సత్యాలు. వాళ్ళు దొంగ అన్నట్టు మన మీద ఆరోపణ చేస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాం అనే మాట మాట్లాడుతుందంటే, ఒక్కటే అంతర్జాతీయంగా ఒక కమిటీ వేసి ఒక 4 దేశాలు 5 దేశాలతో చేసి వాళ్ళు ఏం చేశారు మనం ఏం చేస్తామని చేసినామంటే, నిష్పక్షపాతంగా ఆలోచించే దేశాలను కమిటీ వేస్తే వాళ్ళ మొత్తం డొల్లతనం బయటపడుతూ ఉంటున్నారు. అసలు ఎక్కడ ఆపినరు రోజా గారు? 1962లో మొదటి మనకు చైనాతో యుద్ధం వచ్చింది. 65 కానీ 71 కానీ ఆ తర్వాత కార్గిల్ యుద్ధం కానీ అంతకుముందు స్వాతంత్రం వచ్చిన మొట్టమొదటిలోనే ఏది లక్షలాది మందిని మన హిందూ ప్రజలను అక్కడి నుంచి పారదోలారు కదా. రైళ్లలో చూస్తే మీరు చూడండి, అసలు అట్లా వచ్చిన వాళ్ళలో ప్రముఖులు కూడా ఉన్నారు కదా. పాకిస్తాన్ నుంచి విడిపోయి మనకు మన్మోహన్ సింగ్ గారు, అద్వానీ గారు, వీళ్ళందరూ పాకిస్తాన్ లాహోర్ లో పుట్టి పెరిగిన వాళ్ళు, ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు. వాళ్ళందరూ రావాల్సి వచ్చింది కదా ఇండియాకు కదా. అంటే 47 స్వాతంత్రం వచ్చిన యుద్ధం నుంచి మొదలు పెడితే 4 యుద్ధాలు, మొన్నటిది ఏదైతే ఆపరేషన్ సింధూర్ మనం చేసినా 5వ యుద్ధం అనుకోవాలి ఓపెన్ చెప్పాలంటే, కార్గిల్తో కలుపుకుంటే. ఇన్నిసార్లు ఓడిపోయినా కూడా బుద్ధి రావడం లేదు కదా వాళ్ళకు. ఎంతసేపు వాళ్ళు అన్న మాటని నెగ్గాలని చెప్పి ఐక్యరాజ్య సమితి వేదికల ద్వారా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఎప్పుడు భంగపడుతున్నారు, ప్రస్తావించిన ప్రతిసారి భంగపడుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది ప్రధానంగా అమెరికా దేశం. ఇదేమో అమెరికానేమో ఆర్థిక ప్రయోజనాల కోసం, అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలను కబళించడానికి రకరకాలుగా చేసుకుంటే, చైనా జియో పాలిటిక్స్ చేస్తూ పాకిస్తాన్ మనం కాపాడుకుంటుంది. అని భారతదేశం బాగా పెరిగితే మేము నష్టపోతామని చైనాకు తెలుసు కనుక చైనా ఏం చేస్తుంది, మన చుట్టుపక్కల దేశాలను ముఖ్యంగా పాకిస్తాన్ ఎక్కువ వాడుకుంది. ఇటీవల బంగ్లాదేశ్ను, అట్లానే శ్రీలంకను,
అట్లాగే మాల్దీవ్స్ ను కూడా చివరికి మాల్దీవ్స్ లాంటి దేశాన్ని కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అటు అమెరికా ఇటు చైనా ఈ రెండు దేశాలు పాకిస్తాన్ మద్దతు ఇస్తూ ఎవరి ప్రయోజనాలు వాళ్ళకున్నాయి రోజా గారు, ఒకటి తక్కువ ప్రయోజనాలు ఏం కాదు కనుక దాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి సాక్షిగా మన ప్రతినిధి అనుపమ సింగ్ చేసిన ఏదైతే కౌంటర్ ఉందో అది పూర్తి స్థాయిలో ఆ పాఠం సరిపోతుంది, గుణపాఠంగా భావించాలి వాళ్ళు. మరొకసారి భారత్ మీద ఉగ్రవాద దేశం అనే మాట అంటేనే తప్పు అంటున్నాను నేను. సార్ మీరు అన్నట్టుగా 1960 నాటి ఈ సింధు జలాల ఒప్పందము ఇవాల్టికి ఉన్నటువంటి జియో పొలిటికల్ రియాలిటీస్కి ఏమాత్రం కూడా సరిపోవు. అలాంటప్పుడు దీన్ని ఒక టెక్నికల్ అగ్రిమెంట్గా కాకుండా పాకిస్తాన్ను లెవరేజ్ చేయడం కోసము ఒక హైడ్రో పొలిటికల్ వెపన్గా భారత్ ఉపయోగించుకుంటుందంటారా? తప్పదు కదా. ఇప్పుడు ఎదుటివాడు మనకు మంచిగా ఉంటే మంచిదే. ఇద్దరు మర్యాదస్తులు కలిసినప్పుడు నమస్కారం రోజా గారు నేనంటా, నమస్కారం రామ్మోహన్ రావు గారు మీరు అంటారు, రెండు బాటలు అయితే నేను తప్పుకుంటా మీకు బాట ఇవ్వడానికి, మీరు తప్పుకుంటారు నాకు బాట ఇవ్వడానికి, మూడో బాట మిగిలిపోతుంది మధ్య కదా. అట్లా పరస్పరం ఇద్దరు ఎదురైనప్పుడు మర్యాద పాటిస్తేనేమో పాకిస్తాన్ ఇండియా బాగానే ఉంటుంది. కానీ అట్లా లేదు కదా. నేను పక్కకు తప్పుకోను అని భుజాలు తాకించుకుంటూ పోతుంది పాకిస్తాన్. దానివల్ల ఘర్షణ ఏర్పడుతుంది. అందుకనే పాకిస్తాన్ వాదనలు ఎలాంటి పస లేదు, అందరికీ తెలుసు, చైనా కూడా తెలుసు, అమెరికా కూడా తెలుసు. కానీ వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు దానివల్ల ఒకరు ఆయుధ సహాయం చేస్తున్నారు, ఒకరేమో ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్ మరింత పెట్టిపోయి ఐక్యరాజ్య సమితి ద్వారా చేస్తుంది. ఇవాళ కొత్త కూడా కాదు, అసలు ఒక రకంగా సింధు జలాల ఒప్పందం కుదిరింది భారతదేశానికి పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చిన సరిగ్గా 13 ఏళ్ల తర్వాత. 40 ఏళ్ళ స్వాతంత్రం వస్తే 60 ఏళ్ళు కుదిరింది. ఆనాడున్న పరిస్థితి ఇంకా చెప్పాలంటే మన సోదర దేశం కదా, అప్పటికి మనకు పాకిస్తాన్ తో యుద్ధం రాలే, విడిపోయినాం. 11 ఏళ్ళు ఒక రకంగా బాగానే ఉంది. ఎందుకంటే 65లో కదా పాకిస్తాన్ తో లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో కదా యుద్ధం వచ్చింది. చైనాతో యుద్ధం చేస్తున్నాం. కానీ పాకిస్తాన్ తోని మనకు 15 ఏళ్ళు అంటే 65 దాకా మనకు విభేద ఏం లేదు, యుద్ధం వచ్చేదాకా పెద్దగా ఏం లేదు, ఉన్నది వాళ్ళు మనం బతుకుదాం అనుకుంటారు. కనుక 60లో ఒప్పందం చాలా వైజ్ మెన్ ఒప్పందం అంటున్నాడు నెహ్రూ గారు. మన భారతదేశ ప్రయోజనాలు కొంచెం తాకట్టు పెట్టి ఈ మాట కూడా అంటున్నాడు. అంటే మన పెద్దలాగా ప్రవర్తించి వాళ్ళు కూడా మన తమ్ములే కదా, మొన్నటిదాకా మనం కలిసి ఉన్న వాళ్ళే కదా అని ఒక పెద్ద మనసుతో మనం ఆ నీళ్లను అటు ఇచ్చిన ఆ 3 నదులు ఇంకొంటే సింధు నదితో పాటు నీళ్లను వాడుకోమన్నాం. ఇవాటికి కూడా మనం ఆ నీళ్లను వాడుకోకపోవడం వల్ల పంజాబ్ సింధు ప్రాంతం సస్యశ్యామలం అయిపోతుంది. అది లేకపోతే అసలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ లేదు, సింధును పంజాబ్ ప్రాంతం లేకపోతే. అటువంటిది మన పెద్ద మనసుతో పెద్దన్న పాత్ర వహించి మన వాళ్ళే కదా వాళ్ళు కూడా అనే మాట అన్నప్పుడు దాన్ని నిలబెట్టుకోలే కదా. పహల్గామ్ మధ్యన ఎన్ని జరిగినా పహల్గామ్ దాడి మాత్రం పూర్తిగా మతం చూపించి చంపారు కనుక సమస్య లేదని మనం దాడి చేసినాం. దాడి చేసినప్పుడు కూడా మనం నైతిక విలువలు పాటించినాం రోజా గారు. ఎట్లా అంటే మనం దాడి చేసిన అన్ని ప్రాంతాలు కూడా అయితే ఉగ్రవాద స్థావరాలు లేకపోతే పూర్తి స్థాయిలో వాళ్ళు ఆయుధాలు దాచిపెట్టిన స్థావరాలు తప్ప ఇంకోటి చేయలే కదా. మనం అయితే నిజంగా చేయాల్సుకుంటే అదే కనుక కంటిన్యూ చేస్తుంటే ఆక్రమిత కాశ్మీర్ మనం స్వాధీనం చేసుకునే వాళ్ళం అంటున్నాను నేను కాదా. ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం చేసుకోవడానికి నిమిషాలు పట్టదు అంటున్నాను. 6 స్థావరాల మీద అరగంటలో దాడి చేసి మనం వెనుక రాగలిగినాం కదా. అటువంటి అప్పుడు మళ్ళీ ఎందుకు వాళ్ళు తోకదాడిస్తున్నారు అంటే ఏం లేదు, ప్రతిసారి దీన్ని రావణ కష్టంలాగా రగిల్చాలి. యాక్చువల్ గా మన భారతదేశ విభజన అప్పటి నుంచి ఐక్యరాజ్య సమితిలో ప్రతిసారి తనదైన రీతిలో ఇది పనిచేస్తుంది, సరైనది కాదంటున్నాను నేను. పాకిస్తాన్ తన డొల్లవాదన వినిపిస్తుంది, ఆ డొల్లవాదన ఎప్పుడు ఫెయిల్ అవుతుంది. సార్ అంటే పాకిస్తాన్ ఒకవైపు ఏమో అంతర్జాతీయ వేదికలపై ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ ఉంటుంది, ఇంకొక వైపు చూస్తేనేమో ఉగ్రవాదాన్ని ఒక స్టేట్ పాలసీగా తీసుకొని పెంచి పోషిస్తూ ఉంటుంది. అంటే ఇది వాళ్ళ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ కి నిదర్శనం అని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. అసలు పాకిస్తాన్ పాలక వర్గం ఎవరి చేతిలో ఉందని మనం ఆలోచించాలి. ఇవాళ ఎన్నికైన పాలక వర్గాలను ఏవైనా ఒక 5 సంవత్సరాలు వరుసగా పరిపాలింప చేసిండ్రు వీళ్ళు. ఎక్కడైనా సైన్యాధ్యక్షులే పాలకులైనప్పుడు కూడా ఆ సైన్యాధ్యక్షుడు ఉంచలే కదా అంటున్నాను. సైన్యాధ్యక్షులు కాని వాళ్ళు ఉంచలేదు, అయిన వాళ్ళు ఉంచలేదు. ఉదాహరణ ముషరఫ్ ఉన్నాడు, ముషరఫ్ సైన్యాధ్యక్షుడు పనిచేసిండు. అంతకుముందు ఉన్న బుట్టోను వాళ్ళందరినీ ఆగం చేసిండు. బెనజీర్ బుట్టోతో సహా అసలు పెద్ద బుట్టో చిన్న బుట్టో అందరినీ ఆగం చేసిండు. మరి ఆయన వచ్చినాక 5 ఏళ్ళు ఉన్నదా? అప్పుడు కూడా లేదు కదా. అంటే ఏమైతుందంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఎవరైనా సరే ఆ పాకిస్తాన్ లో పూర్తి కాలం 5 ఏళ్ళు ఉండలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే సైన్యం చేతిలో పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం ఉన్నది. కొన్ని సైన్యం అయినా తన చేతిలో ఉందా? ఇప్పుడు మునీర్ సైన్యంని 37 దాడులు చేసి మనం ఇబ్బంది పెట్టాం. మునీర్కి మద్దతు ఇస్తుంది ఎవరు? ఒక తీవ్రవాదులు. అంటే పాకిస్తాన్ లో ఉన్న అనేక తీవ్రవాద సంస్థలు, ఆ సంస్థల వల్ల ఈ మన పాకిస్తాన్ సైన్యం బతుకుతున్నట్టు. అంటే ఇక్కడ ఏమైంది, అసలు కీలకం ఎక్కడ ఉంది, అసలు కీ ఎక్కడ ఉంది అంటే తీవ్రవాదం దగ్గర ఉంది. తీవ్రవాదుల ద్వారానేమో మన సైన్యం పనిచేస్తుంది, సైన్యం ద్వారా పరిపాలన జరుగుతుంది. నేనన్న మాట కాదు, పాకిస్తాన్ అధ్యక్షుడే జో బైడెన్ ఒక మాట అన్నాడు. ఏమనంటే పాకిస్తాన్ అంత తీవ్రవాద దేశం ప్రపంచంలో ఎక్కడ లేకపోమని.
అంటే వీళ్ళకి వేషం వచ్చి వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా మీరు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు నీవే నేర్పినావు కదా, అసలు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయడానికి మా స్థావరాలను వాడుకొని ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసినావు కదా, అసలు ఉగ్రవాదం మీదా నాదా అని పాకిస్తాన్ అడిగింది. నిజమే, నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఉగ్రవాదానికి కారణం ఏంటంటే అమెరికానే. అమెరికా పాకిస్తాన్ రకరకాలుగా, ఇప్పుడు ఇరాన్కి వ్యతిరేకంగా మొన్న వాడుకున్నది ఒక రకంగా చెప్పాలంటే, అట్లానే ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా దాడులు ఇక్కడి నుంచి చేసింది, తన ప్రజలకు వ్యతిరేకంగా కూడా, తన ప్రాంతంలో ప్రజలు బెలూచిస్తాన్ ప్రాంతాల వాటిల ప్రాంతాలకు కూడా అది వ్యతిరేకంగా అమెరికా ఇచ్చిన ఆయుధాలతో పోరాటం చేస్తుంది కదా. చూస్తున్నాం, రైలు కిడ్నాప్ చేశారు వాళ్ళు బెలూచి. మా 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 మా- మా మా ప్రధానమంత్రి మోడీ, మీరు కాదు మేము పాకిస్తాన్ ఉండము, ఇండియాలో కలుస్తామని ఒక ప్రాంతం అంతా గగ్గోలు పెడుతుంటే, ఇటు ఆక్రమిత కాశ్మీర్ అయితే వాళ్ళు ప్రజలు తిరుగుబాటు చేసి ఊరేగింపు చేసి మేము భారత్లో కలుస్తామంటుంటే, ఇప్పుడు అమెరికా చేసిన పని ఏంది? నిన్న కాక మొన్న మనం మాట్లాడుకున్నాం కదా, మన అవును. నిన్న కాక మొన్న ఏం చేసిండ్రు, ఇండో పసిఫిక్ అని తీసేసిండ్రు. అట్లాగే మ్యాప్లో పాకిస్తాన్ లో ఆక్రమిత కాశ్మీర్ ను పాకిస్తాన్ లో చూపించిండ్రు. కనుక ఈ తీవ్రవాదానికి ప్రధానమైన కారణం అమెరికా అండదండలు ఉండడం. జియో పాలిటిక్స్ లో సిపెక్ రహదారి ద్వారా అరేబియా మహాసముద్రంలోకి కరాచీ రేవు ద్వారా కిందికి రావడానికి చైనా ప్రయత్నం చేసింది. అంటే భౌగోళికంగా ఉన్న పాకిస్తాన్ ఉన్న ప్రాంతాన్ని బట్టి ఈ రెండు దేశాలు దాన్ని వాడుకుంటున్నాయి. మళ్ళీ అవసరం వస్తే మనమే ఆదుకుంటాం అంటున్నాను. మొన్నటి గోదావరి 500 అయినప్పుడు, ఏమైనా పెట్రోల్ డీజిల్ పెట్టినప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ వాటి వరకే సాయం చేసినాం. అటువంటిది పాకిస్తాన్ సాయం చేయలేకపోతుందా? కనుక పాకిస్తాన్ ప్రజలు ఇవాళ అలో లక్ష్యం మొన్నటిదాకానేమో ఈ రేట్ల పెంపుదల, ఇవాళ పాకిస్తాన్ కు అసలైన సంగతి ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే, సరిగ్గా సంవత్సరం కావచ్చు అయిపోయింది మన ఆపరేషన్ సింధూర్ జరిగి. ఇప్పుడు ఏమైందంటే ఎండాకాలము ఎల్లినో వస్తున్నది, ఇంకా నదులు ఎండిపోయే పరిస్థితి, హిమనీ నదాలు కూడా పారే పరిస్థితి లేదు. కనుక ఇప్పుడు వాళ్ళకి వచ్చింది ఏంటంటే, మనం పైన డ్యాములు కట్టుకొని పంజాబ్ ఇతరత్ర ప్రాంతాలకు, రాజస్థాన్ లాంటి ప్రాంతాలకు కూడా మనం నీళ్లు సప్లై చేసి ఆలోచన చేస్తున్నాం. కనుక దీనివల్ల ఇప్పుడు నష్టపోతున్నాం, ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. కనుక దీని మీద మన ఐక్యరాజ్య సమితిలో ఇవాళ కళమెత్తింది. అసలు సమస్య ఉగ్రవాదం కాదు, వాళ్ళకి కావాల్సి నీళ్లు కావాలి. అందుకని మనం ఉగ్రవాదం నీళ్లు ఇన్ కేస్ భారత్ కనుక ఈ సింధు జలాల ఒప్పందం నుంచి యూనిలేటరల్ గా తప్పుకుంది అనుకోండి, అప్పుడు మనకు అంతర్జాతీయ స్థాయిలో ఎదురయ్యేటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఏ రకంగా ఉంటాయంటారు? మంచి ప్రశ్న. నా ఉద్దేశం ఏంటంటే అసలు తప్పడానికి వీల్లేదు, అదే సమస్య. మనం ఆనాడు మనం కుదుర్చుకున్నప్పుడు, ఇప్పుడు ఎప్పుడైనా ఒక సంఘం ఏర్పడ్డా, ఒక సంస్థ ఏర్పడ్డా, మనకు దాన్ని ఎట్లా ముగింపు పలకాలి, మంగళం పాడేదాన్ని కూడా రాస్తాను. నేను అడ్వకేట్ గా రిజిస్ట్రేషన్ చేస్తే ఎట్లా అంటే 2/3 మెజార్టీతోనా ఎట్లా మనకు దాన్ని వ్యాలిడేట్ చేయకుండా వ్యాలిడిటీ పోవడానికి ఎట్లా చేయొచ్చు, రద్దు చేసుకోవచ్చు అనే దాని మీద ఉన్నది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఒప్పందం కుదుర్చుకున్న దానిలో రద్దు లేదు. అందుకని మనం అవేర్నెస్ లో పెట్టాం. ఎక్కడ ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంక్ ముందర ఒప్పందంలో నెహ్రూ గారు పెద్ద పొరపాటు ఏం చేసిందంటే, అక్కడ దాన్ని రద్దు చేసే అవకాశం మనకి పెట్టలేదు. కనుక మనం ఏం చేసినప్పుడు చాలా ఉపాయంగా, చాలా టెక్నికల్ గా పదం ఉపయోగించుకొని తాత్కాలికంగా మూసివేస్తున్నాం అన్నది. అంతే. అంటే అబయన్స్ లో పెట్టాం ఉన్నదాన్ని, ఆ ఒప్పందాన్ని అబయన్స్ లో పెట్టడానికి మాత్రం హక్కు ఉన్నది. ఈ ఐక్యరాజ్య సమితి ఛాలెంజ్ చేస్తుంది ఇది. కనుక మనం ఏమంటామంటే, ఆనాడున్న పరిస్థితుల్లో మనం ఆ ఒప్పందం కుదుర్చుకున్నాం, ఇప్పుడు మాకు శత్రుదేశంగా ఉంటుంది, మాకు తెల్లాలేస్తే మాకు ముప్పు తిప్పలు పెడుతుంది, వాళ్ళు ఉగ్రవాద స్థావరాలు పెట్టుకున్నది, ఉగ్రవాదంతో మా మీద దాడి చేస్తుంది, కనుక మేము ఎట్టి పరిస్థితులలో మేము దీన్ని ఒప్పుకోమంటాం. ఒప్పుకోకపోవడానికి ఏముందని? లీగల్ గా కుదిరిన ఒప్పందాలు చాలానే. అమెరికా లాంటిది ఈ దేశం మనకు ఇరాన్ తోని మనకు ట్రంప్ వచ్చిన తర్వాత యురేనియం మీద ఏదైతే ఒప్పందం కుదిరిందో అది రద్దు చేసుకుందా లేదా? మనం కూడా రద్దుకి ఎందుకు పోతలేము అంటే, ఉన్న క్లాజ్ను బట్టి మనం పోతున్నాం. ఒకవేళ ఇట్లాగే పాకిస్తాన్ మొండికేస్తే సమస్య లేదు, రద్దే చేసుకుంటాం అంటున్నాడు. రద్దు చేసుకోవాలి. ఇప్పటికీ వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే, మనతో బాగా ఉంటే ఆ ఒప్పందాన్ని తిరగదోడి మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ అప్లికేబుల్ సెటిల్మెంట్ కొత్తగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రం పాత తప్పు నేను చేయమని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు పాకిస్తాన్ను ఈ టెర్రర్ ఫైనాన్సింగ్ నెట్వర్క్ నుంచి డీకపుల్ చేసేటువంటి విషయంలో మనం ఎందుకు ఇంకా స్టాగ్నెంట్గా ఉంటున్నాము? ఎందుకు అంత చొరవగా ముందుకు వెళ్ళి ఇంకా చర్యలు తీసుకునే దానిలో ఎందుకు వెనకబడుతున్నాం? చాలా యుద్ధాలు చూస్తున్నాం కదా రోజా గారు, చూస్తున్నాం కదా, జగన్ యుద్ధాలు జరుగుతుంది. ఎవరైనా మేలు పొందిండ్రా దీనిలో? ఉదాహరణ ఉక్రెయిన్ రష్యా యుద్ధం అవుతుంది. ఇటు ఉక్రెయిన్ నష్టపోతుంది, రష్యా నష్టపోతుంది. మొన్నటికి మన ఇరాన్ అమెరికా యుద్ధం చూసింది. అసలు దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ఏ యుద్ధం వల్లనైనా ఒకరు గెలిచిండ్రు వాళ్ళు ఓడిన సమస్య వచ్చిందా? అందుకని మనకు వైజ్ మ్యాన్ గా మనం ఏమనుకుంటామంటే, పాకిస్తాన్ తోని నిత్యవరి ఉన్నది, వైరం ఉన్నది కాదంటే, కానీ ప్రతిరోజు యుద్ధం చేసుకుంటూ పోతే మన పనులు ఆగిపోతాయి కదా, మన ఆర్థిక అభివృద్ధి ఆగిపోతుంది. యుద్ధం వస్తే చాలా మనకు అసలు ఈ ఆధునిక యుద్ధాలు చూడలే, కానీ గతంలో చూసిన యుద్ధాలలో అయితే మీకు 65లో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఏమన్నాడు, ఒక పూట తినకండి యుద్ధం వచ్చింది అన్నాడు. ప్రతి దానిలో కంట్రోల్స్ పెట్టాం, అప్పుడు చూసినాం కదా మనం. అటువంటిది మళ్ళీ అటువంటి యుద్ధం రావాలా? కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు మన భారతదేశం ఆర్థికంగా బాగా ఉన్నది కనుక విరాళాలు కూడా అడగలే. అదే లాల్ బహదూర్ శాస్త్రి గారు 65లో కానీ 71 ఇందిరాగాంధీ గారు కానీ ప్రజల నుంచి విరాళాలు అడిగారు, యుద్ధ విరాళాలు అడిగింది. ఆఖరికి బంగారం లాంటి దాన్ని కూడా మనకు 5 టన్నుల బంగారాన్ని నిజాం 6వ నిజాం 7వ నిజాం
పోయి దానం ఇచ్చి వచ్చిండు. అట్లానే మనకు చాలా మంది మనకు మన సుబ్బలక్ష్మి వారు కూడా మనకు తన నిలువెత్తు బంగారాన్ని దానం ఇచ్చి వచ్చింది. అవును. ఏది మన లాల్ బహదూర్ శాస్త్రి గారు. నేనేమంటున్నానంటే అప్పటి పరిస్థితి లేవు, ఇవాళ ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన యుద్ధం వస్తే మనం భయపడే పరిస్థితి లేదు. కానీ యుద్ధం వల్ల సర్వ వినాశనం అవుతుంది. ఉదాహరణకు అద్దాల మెడలో ఉన్న మనం బాగా గట్టిగా యుద్ధం చేస్తాం అనుకోండి పాకిస్తాన్ తోని, వాడు ఒక అనుభవం వేసి చచ్చిపోతాం కదా మనం అందరం కూడా, మరి సర్వనాశనం అయిపోద్ది కదా. అంతేందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పహల్గాం దాడి తర్వాత మనం 6 స్థావరాల మీద 6 గంటలు దాడి చేసాం. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు, బారాముల్లా పూంచ్ సెక్టార్ లో 16 మంది ముస్లింల ప్రాణం తీశారు. నేను ముస్లింలు ఎందుకంటున్నానంటే వాళ్ళు తీసిన హిందూ ప్రాణం. అక్కడ భారతీయులు ముస్లింలు పాకిస్తాన్ బార్డర్ అంటే ఆక్రమిత కాశ్మీర్ బార్డర్ లో ఉన్న వాళ్ళని దాడులు చేస్తే 16 మంది అమాయకులు, వాళ్ళకి ఏం సంబంధం లేదు, ముస్లింలకు సంబంధం లేదు, వాళ్ళకి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్తో ఏం సంబంధం లేదు. మన దేశ భూభాగంలో ఉన్న 16 మంది చచ్చిపోయారు కదా. మరి ఒక చిన్న దానికే 16 మందిని మన వాళ్ళని చంపేసిందే పాకిస్తాన్. మరి అటువంటి అప్పుడు రేపు పొద్దున అణుయుద్ధం కనుక వస్తే మన భారతదేశం ఎంత విచ్ఛిన్నమవుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాం. దెబ్బ కొట్టాలంటే కూడా చూచి కొట్టాలి. రెండోది, మన 6 స్థావరాల మీద దాడి చేసి దానికి సమర్థించుకోవడానికి 6 బృందాలను మొత్తం ప్రపంచవ్యాప్తంగా తిప్పినాం కదా. మీకు తెలుసు కదా, శశి థరూర్ లాంటి వాడు మనకు అమెరికాకు పంపించాడు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆయన కదా. అట్లా చాలా మంది ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పక్ష పార్టీ నుంచి చాలా దేశాలకు పంపించి మేము ఆపరేషన్ మన సింధూర్ ఎందుకు చేసినాం, ఎట్లా చేసినాం అనే దాని మీద మనం సమర్థించుకోవడానికి వాళ్ళు ఈ పని చేసారు, దుర్మార్గం చేసారు అని ఎండగడితే కానీ తప్ప ప్రపంచం నమ్మలే కదా. అమెరికా కూడా రకరకాలుగా మాట్లాడింది కదా. అమెరికాలో కూడా కన్విన్స్ చేసి వచ్చినాం, ఎటు డెమోక్రాట్లను రిపబ్లికన్లను కూడా. మన శశిధర్ గారు ఆ పని చేసాం. ఆయనకు ప్రతిపక్ష నాయకుడు కదా, ప్రతిపక్షంలో ఉన్నవాడు కదా, ఆయన ఎందుకు పంపినంటే చెప్పాను. అమెరికాను కన్విన్స్ చేయడానికి ఆ యాక్సెస్ ఉండాలి, ఆ ఇంగ్లీష్ యాక్సెంట్ తెలవాలి. అట్లా మన దేశం తరఫున ప్రతిపక్షాలు కూడా ఇంత మద్దతు ఇస్తున్నాయని చెప్పడానికి పంపుతున్నామని పంపింది. అందుకనే ఒక చిన్న పని చేస్తే మనమేమో చాలా దూరం ఆలోచించి దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించుకునే ప్రయత్నం చేస్తుంటే దుందుడుకగా వాళ్ళు ఏది పడితే చేస్తున్నారు. ఇవాళ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ యుద్ధం కూడా జరుగుతుంది. యాక్చువల్ గా లోపల జరిగే చాలా తెలుస్తలేదు మనం, కానీ ఈ 2 యుద్ధాల వల్ల అక్కడి సంగతి తెలుస్తలేదు మనకి. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు తిరగబడుతున్నారు. డ్యూరాండ్ రేఖను దాటి, డ్యూరాండ్ రేఖను తప్పుడు రేఖ, అసలు మాకు ఆఫ్ఘనిస్తాన్ కే 2 జిల్లాలు పాకిస్తాన్ ఇప్పుడున్న పాకిస్తాన్ నుంచి వస్తే యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. అసలు ఆ యుద్ధం అందరూ మర్చిపోయారు, అసలు ఎక్కడుందో తెలుస్తలేదు మనకు. అందుకనే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు ఉన్నప్పుడు మన పాకిస్తాన్ తో మనం చేస్తున్న క్రమంలో మనం సమర్థించుకోవడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు మంచి ధర్మ యుద్ధం చేసేవాడికి కష్టాలు ఎక్కువ ఉంటాయి, అధర్మ యుద్ధం చేసేవాడికి కష్టం ఎందుకు ఉంటుంది, వాడు అనుకుంది లెక్క, వాడు మాట్లాడింది లెక్క. అందుకని ఇప్పుడు వాళ్ళ దొంగ అన్నట్టు అంత ఐక్యరాజ్య సమితిలో ఆ మాట మాట్లాడగలిగిండు అంటే ఎంత సిగ్గుచేటు. అంటే వాళ్ళు తెలుసు అబద్ధం ఆడుతున్నాడు తెలుసు, కానీ అబద్ధాన్ని 10 సార్లు ఆడితే నిజం అవుద్ది కదా, ఆ పని చేస్తున్నారు అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి ఈ అంతర్గత అశాంతి ఏదైతే ఉందో అది భారత్కు కలిసి వచ్చేటువంటి అంశమే కదా. వాళ్ళు అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఆవిడ అన్నట్టుగా రాక్షసుని తయారు చేసి మళ్ళీ ఆ రాక్షసుని మీదనే కంట్రోల్ తప్పినట్టుగా ఉంది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి. ఇప్పుడైనా ఏ వృత్తిలో ఉన్నాడో ఆ వృత్తిలో చచ్చిపోతాడు. పాములు పట్టే వృత్తిలో ఉన్నాడు పాము కట్టుకొని చచ్చిపోతాడు. బాంబులు తయారు చేసే వృత్తిలో ఉన్నాడు బాంబులు తయారీ ఎప్పుడో చచ్చిపోతాడు. చూస్తాను కదా, మీరు చూస్తున్నారు కదా, మామూలుగా నాటు బాంబులు తయారు చేసే వృత్తిలో ఉంటే వాడు అమ్ముకుంటుంటాడు, ఎక్కడ కుటుంబం మొత్తం లేచిపోతుంది ఒక తప్పు జరుగుతుంది. ఇది కూడా అంతే, ఇది మన దేశానికి వర్తిస్తే వాళ్ళు కూడా వర్తిస్తున్నారు. ఇక మనకు బింద్రాన్ వాలేను ఖలిస్తాన్ ఏర్పాటు పట్ల చేసిన బింద్రాన్ వాలేను ప్రోత్సహించిన ఇందిరాగాంధీ గారి పత్రిక మేము చూసినాం కదా, మనం అంగరక్షకులు చంపేసాం చూసినా కదా, ఎక్కడి నుంచో బయట నుంచి శత్రువు రాయను. అట్లానే శాంతి ఒప్పందం అని పోయి మనం నిజంగా శాంతి కోసం ప్రయత్నం చేస్తే మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కోల్పోయాం కదా. అందుకనే ఇక్కడ పాకిస్తాన్ తన మరణ శాసనాన్ని తనే రాసుకుంటుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన పాకిస్తాన్ లో ఉన్న పరిస్థితులు చాలా మంది తెలుస్తలేవు, కానీ చాలా పేదరికంతో పునాడిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ విలాసాలు చేసేవాడు విలాసాలు చేసుకుంటున్నాడు, రాజకీయ నాయకత్వం కానీ సంపద పోగైన వాడు కానీ వాళ్ళ విలాసాల వాళ్ళు ఉన్నారు. సామాన్య ప్రజలు ఇవాళ అన్నమ రామచంద్ర అంటున్నారు. దానికి ఇవాళ ఏమైందంటే వాళ్ళ కష్టానికి బయట వాడి శత్రువును చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడు కూడా పాకిస్తాన్ ప్రజలను రెచ్చగొట్టేది పాకిస్తాన్ ఏంటంటే తమ ప్రజలను రెచ్చగొట్టేది భారతదేశానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతుంది. ఇవాళ అది జరుగుతుంది. మనమేమో పాకిస్తాన్ శత్రు దేశం అనుకుంటాం, పాకిస్తాన్ ప్రజలు మనకు శత్రువు అనుకుంటలేం మనం. కానీ అదేం చేస్తుందంటే వాళ్ళ వైఫల్యాలకు భారత్ను చూపించి భారత్ మన శత్రు దేశం అని వాళ్ళది జాతీయవాదం కాదు, లేకుంటే వాళ్ళ వరంగా దేశభక్తి దాన్ని పెంపొందించే ప్రయత్నం చేసి మన పట్ల వ్యతిరేకత ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు తెలుసుకున్నారు, కానీ నిజమైన ప్రజలు తెలుసుకున్న రోజు ఈ పాకిస్తాన్ పాలకులు అందరినీ మార్చేసి ముఖ్యంగా తీవ్రవాదాన్ని అణిచివేస్తే తప్ప, ఆ మూలాలు పోతే తప్ప పాకిస్తాన్ ఒక సర్వసత్తాక దేశంగా ఉండాలంటే అక్కడ రాజకీయ నాయకత్వం మారాలి,
సైనిక నాయకత్వం మారాలి. ముఖ్యంగా ఉగ్రవాదుల పీచ వణిచినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఉగ్రవాదుల నీడలో పాకిస్తాన్ ఎన్ని రోజులు ఉంటుందో రైట్ అన్ని రోజులు పాకిస్తాన్ నాశనం అయిపోతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామోహన్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.